ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్. ఈ రోజు మనం దేశ రాజకీయాల మీద చర్చించుకుందాం. ఈ దేశం ఎటుపోతుంది, ఏమైపోతుంది? ఇది ఒక సామాన్య మానవుడి ఆవేదన. ప్రభుత్వాలు మారుతున్న ప్రగతి అంటూ చెప్తున్న మాటలు నిజమా లేకుంటే ప్రగల్భాలా? మోడీ ఆధ్వర్యంలో ఎంతో ప్రగతి సాధిస్తామని ఆశ అందరిలో ఉన్నది. కానీ అడుగులు ఎటువైపు వేస్తుంది ఈ దేశం? ముందు ఎలా ఉండబోతుంది అనే విషయాల మీద ఈ రోజు పొలిటికల్ న్యూస్ లో పాల్పంచుకుంటున్నాడు మీ ఎం శ్రీనివాస్. మండుతున్న ఎండలే కాదు, ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ నిలకడగా భూమి మీదకి రావడం లేదు పెట్రోల్ ధరలు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్య జనాన్ని బెంబలెత్తిస్తున్నాయి. ఇంధన ధర పెరుగుదలపై తక్షణ పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కేంద్రం సంకేతాలు కనబడుతున్నాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా దృష్టి సారించింది. గత ఏడాది అక్టోబర్ లో చమురు ధరల నుంచి సామాన్య మానవుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం విధిస్తున్నటువంటి ట్యాక్స్ ని ₹2 తగ్గించింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ధరల పెరుగుదలకు స్వల్పకాలిక పరిష్కారమే కాక దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే చూడబోతే చమురు సహజ వాయు సంస్థ అంటే ONGC ఈ భారాలు మోయని తప్పని పరిస్థితిలో ఉన్నాయి. ఇదే గానీ జరిగితే విమర్శలకు తావు లేకుండా ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలపై ఈ భారం పడడంతో సామాన్య మానవుడికి కొంత ఉపశమనం లభిస్తుందనే చెప్పాలి. ఈ యొక్క పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం తప్ప సామాన్య మానవుడికి ఒరిగేది మాత్రం ఏమీ లేదు అంటున్నది పబ్లిక్ టాక్. ఈ పెట్రోల్ వడ్డన ఏదైతే ఉందో ఇది బడా రాజకీయ నాయకులకు ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం వరకే మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ దీన్ని అమలు చేయలేకపోతున్నారు, ఆదర్శంగా నిలబడలేకపోతున్నారు ఈ బడా రాజకీయ నాయకులు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలకు పరిష్కార దిశగా దీర్ఘకాలిక విధానంపై పరిష్కారం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది ఇలా ఉండగా కేంద్ర న్యాయ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తారా లేదా అని ఎటువైపు తేల్చి చెప్పలేకపోతున్నారు. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తులకు ధరలు తగ్గుతున్నా దేశంలో మాత్రం ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. పెట్రోల్ ధరలపై లీటర్ కు ₹25 తగ్గించుకునే వీలుందని సలహా ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్న మాటలకు దీని భావమేమి తిరుమలేశ్ అని రవిశంకర్ ప్రసాద్ ని అడగా తను ట్విట్లకు స్పందించబోనని చెప్పారు రవిశంకర్ ప్రసాద్. లీటర్ కు ₹25 తగ్గించే వీలున్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ₹1, ₹2 మాత్రమే తగ్గించి ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు పి చిదంబరం. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య జనం మీద భారం పడుతుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య మానవుడిని భయభ్రాంతులకు గురి చేస్తున్నది పబ్లిక్ టాక్. 2013లో ఇండియాలో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ రికార్డ్ లో ఉన్నాయి. ఇండియాలో ₹76.06 ఉంటే ఇప్పుడు దానికి 1% మాత్రమే తక్కువగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను కారణంగా ధరలు రికార్డు స్థాయికి పెంచారు. అయితే ఇది ఇలా ఉండగా ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం మీరు విధించే ట్యాక్స్ లను మీరే తగ్గించుకోమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుండటంతోనే సరిపోతుంది. కానీ ఈ పెట్రోల్ ధరలు మాత్రం సామాన్యునికి అందుబాటులోకి రాలేకపోతున్నాయన్నది పబ్లిక్ టాక్. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో లీటర్ పెట్రోల్ కి ₹2 నుంచి ₹3 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కోటక్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అదే గాని జరిగితే ఇటు మండే ఎండలతో పాటుగా ఇంధన సెగలు, అదే విధంగా వస్తు ధరల సెగ కూడా తాకుతుంది సామాన్య మానవునికి. ఏది ఏమైనా సమర్థవంతమైన పాలన గురించే కాకుండా బీజేపీ మళ్లీ ఎలక్షన్ లో అధికారంలోకి రావాలి అంటే మీనమేషాలు లెక్క పెట్టకుండా వీలైనంత త్వరగా పెట్రోల్ ధరలు అదుపులోకి తీసుకురావాలన్నది పబ్లిక్ టాక్. ఇదండి సామాన్యుని కథ వ్యధ. చూసారు కదా ఫ్రెండ్స్, పబ్లిక్ టాక్ టీవీ పొలిటికల్ న్యూస్ బై ఎం శ్రీనివాస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఓన్లీ పొలిటికల్ న్యూస్ లే కాకుండా మరింకెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం, వాతావరణాన్ని కాపాడుకుందాం. స్వచ్ఛ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్. Tell me pretty lies, look me in the face. Tell me that you love